గుండె నిండా గుడి గంటల సీరియల్ టీవీ కన్నా ముందుగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ని క్లిక్ చేయండి. బాలు ఏమో నర్సుకు 2000 లంచం ఇస్తాడు. అందరితో ఒక ఆట కూడా ఆడుకుంటాడు బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి. ఇంకా బాలు మీనా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక చూసావా మీనా ఎలా అంటున్నాడు మనోజ్కి, ఎంత పొగరో. అయినా వాడికి కళ్ళకి ఇంత కట్టు కట్టినా కూడా అసలు సిగ్గేలేదు తెలుసా వాడికి. పోనీలేండి వదిలేయండి, పాపం కళ్ళు ఇంత కట్టు కట్టారు కదా, చాలా నొప్పిగా ఉంటుంది కదా, ఏమోలేండి వదిలేయండి మీనా అంటుంది. ఏంటి వదిలేయేది, మనం అంత డబ్బు తెచ్చి అంత కష్టపడి కట్టితే మొహాన పడేస్తాం మీ డబ్బులని అని ఎత్తేస్తాడు వాడు. చిచ్చి అసలుకి వీడికి ఏమంటే ఇప్పుడు వాడికి ఇలా ఉంది కాబట్టి నేను సైలెంట్గా, లేకపోతే వాడికి రఫ్ అండ్ రఫ్ ఆడేస్తాను అలానే అనేసి ఇంకా బాలు అంటాడు. అయ్యో వదిలేయండి, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారంటే, నువ్వు ఒకదాన్ని నాకు తగిలినావు, నేను కోపం ఉంటే నువ్వు చల్లారుస్తావు నా కోపాన్ని అనేసి అంటాడు బాలు. అయితే ఈ ముళ్ళ కంపెనీ కూడా బాగానే కోపం వస్తుంది మధ్య అనేసి అంటుంది మీనా. లేకపోతే ఏంటి, వాళ్ళు చేసే పనికి నా కోపం రాక ఇంకేమొస్తుంది అనేసి బాలు అంటాడు. సరే వదిలేయండి అనేసి అంటారు. ఇంకా అలా చెప్పిన తర్వాత బాలేమో మళ్ళీ మీనాకు అంటాడు, లేదు మీనా వీడికి ఒక ఆట ఆడుకోవాల్సిన ఎలాగైనా సరే వీడిని మాత్రం అసలు వదలనేసి అంటాడు ఇంకా బాలు. అయితే వాళ్ళు అన్న తర్వాత అప్పుడే ఇంకా డాక్టర్ ఏమో నర్సుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా లేదు వాళ్ళకి ఈ రోజుతో పూర్తి అయిపోయింది, తనకు కట్టిప్పొచ్చు, కళ్ళు కనిపిస్తాయి అనేసి డాక్టర్ అయితే నర్సుతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఈరోజు ఇంటికి పంపిస్తే డిశ్చార్జ్ చేసేస్తాయి అనేసి నర్స్ అంటాడు. డాక్టర్ అంటే నర్సుతో సరే డాక్టర్ అనేసి నర్స్ అంటుంది. అలా చెప్పిన తర్వాత ఇంకా అప్పుడే మీనా బాలైతే నర్సుకి చూస్తారు. మీనా నాకు ఐడియా వచ్చింది, ఈ నర్సుతో మనము ఒకటి అడుగుదాము చేస్తుందో లేదో అనేసి అంటాడు. ఇంకా ఏంటని అంటే, నువ్వు పదా నేను చెప్తాను అనేసి ఇంకా బాలు అయితే మీనాని తీసుకుని వెళ్తాను నర్సు దగ్గరికి. అలా వెళ్ళిన తర్వాత ఇంకా నర్స్ ఏమో బాలుతో అంటుంది, అంత క్లారిటీగా కనిపిస్తాయంట, ఏం పర్లేదు ఇంటికి పోవచ్చండి, మీరు ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తామనేసి నర్స్ అంటుంది. అది కాదంటే ఈరోజు కట్లు ఇప్పేస్తాను ఇప్పుడు వెళ్ళి అనేసి అంటుంది ఇంకా బాలుతో. అది కాదు మా నర్స్, ఇలా కట్లు ఇప్పేస్తే ఖచ్చితంగా కనిపిస్తాయి, కళ్ళంటే కనిపిస్తాయంటే ఒకవేళ 2 రోజుల తర్వాత కట్లు ఇప్పితే ఏమైనా అవుతుందా అంటే, ఏం కాదు, ఎందుకు అంటే, లేదు ఒక 2 రోజుల తర్వాత కట్లు ఇప్పేయండి, చూసారు కదా ఎంత పిరికిబాడో, కట్లు ఇప్పిన తర్వాత భయపడతాడేమో, ఒక 2 రోజుల తర్వాత కట్లు ఇప్పుదామనేసి అంటాడు. ఇంకా అయ్యో అలా చేయకూడదండి, డాక్టర్ చెప్పినట్టు ఈరోజే కట్లు తీయాలంటే జేబులోంచి 2000 తీసేసి ఇస్తాడు ఇంకా నర్స్కి. అలా ఇచ్చిన తర్వాత ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ నర్స్ అంటే, కానీ ఎందుకు మీరు అలా చేస్తున్నారంటే, మీకు 2000 లంచం కావాలా లేకపోతే నా ప్రశ్నలు కావాలనేసి బాలు అంటాడు. లేదు నాకు 2000 కావాలనేసి నర్స్ అంటుంది. సరే అయితే నేను చెప్పినట్టు మీరు చెప్పండి, ఈరోజు తీయరు, ఒక 2 రోజుల తర్వాత తీయాలనేసి మీరు చెప్పండి నర్స్ గారు అంటే, సరే అండి అనేసి లోపలికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఇంకా మీనా ఏమో, ఏమండి ఇది మొత్తం మనమే చేసామని తెలిస్తే ఏమవుతుందో ఏమో అనేసి, అయ్యో మీనా ఏం తెలీదు పదా అనేసి లోపలికి తీసుకువెళ్తాడు. ఇంకా అలా నర్సు ఇంకా వెళ్తుండగా అప్పుడే ఇంకా రవి, శృతి, సత్యము, రోహిణి ఇంకా అందరూ ఉంటారు అక్కడ. కానీ ప్రభాతి మాత్రం గుడికి వెళ్ళింటుంది. ఇంకా అలా అందరూ కూర్చున్న తర్వాత ఇంకా మనోజమ్మ అంటాడు, ఇంకెన్ని రోజు చీకట్లో ఉన్నారు, ఈ చీకట్లో అసలుకి నాకైతే ఉండబుద్ధి కావట్లేదు, తొందరగా కట్లు ఇప్పేమని చెప్పు రోహిణి, ఈ చీకట్లో అసలు ఉండలేడు ఈ రాజా అనేసి అంటాడు. ఇంకా అలా చెప్పగానే పక్కన ఇంకా సత్యమేమోరే, ఈరోజు నీకు టెస్టులు చేస్తారని చెప్పారు కదా, అది మొత్తం రిపోర్ట్లో మంచిగా అంతా సరిగ్గా ఆరోగ్యంగా ఉందంటే నీకు కట్లు ఇప్పుతారు, అంతవరకు తీయరు అనేసి అంటాడు సత్యం. అయితే పక్కన రవి కూడా, అవునన్నయ్య నీకు మొత్తం రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే, ఆ చూసిన తర్వాతే కదా నీకు కట్లు ఇప్పేది, నువ్వెందుకు అంత తొందరగా పడుతున్నావు అనేసి అంటాడు. ఇంకా పక్కన శృతి కూడా అంటుంది, ఏదో గుర్రంలా ఎగురుకుంటూ పోవాలనుకుంటున్నాడేమో కట్లు ఇప్పిన తర్వాత అనేసి అని మాట్లాడుతుండగా అప్పుడే ఇంకా నర్సు వస్తుంది. నర్సు గారు మీరు వచ్చారా, కట్లు అంటే ఇవ్వాలంట, ఈ మనోజ్ ఉండకుంటున్నాడు, అసలుకి గుర్రంలో ఎగిరిపోయేటట్టున్నాడు, ఇప్పుడే ఇప్పండి కట్లు అనేసి శృతి అంటుంది. అదేం కుదరదు, ఇప్పుడే కట్లు తీయకూడదు, ఒకవేళ కట్లు తీసామంటే మొదటికే వస్తుంది మళ్ళీ అనేసి అంటుంది నర్సు. అయితే ఏంటి మళ్ళీ మొదటిగా వస్తుందా, రోహిణి మొదటిగా వస్తుంటే రోహిణి అనేసి అంటాడు. చెప్పగానే
అయ్యో ఆ టెన్షన్ పడకండి, అలా ఏం కాదు. ఇప్పుడు సడన్గా మనం కట్లు ఇప్పితే మొత్తం మొదటిగా వస్తుంది కదా అని చెప్తున్నాను. ఏం కాదు, ఒకవేళ ఇప్పమంటే ఇప్పిస్తాను, మీకేమీ మహా అయితే కళ్ళే కదా పోయేదనేసి నర్స్ అంటుంది. అయ్యో వద్దు వద్దు, అయితే 2 రోజుల వరకు హాస్పిటల్లో ఉండాల్సింది నా మళ్ళీ అనేసి అంటాడు. ఇంకా మీరు ఇంటికి పోవచ్చు, కానీ కట్లు మాత్రం నేను వచ్చి ఇంటి దగ్గర ఇప్పిస్తాననేసి అంటుంది నర్స్ అయితే. అలాగే అండి అనేసి అంటారు. అయితే మీరు ఇంటికి పోవచ్చు, డిశ్చార్జ్ చేస్తాను ఈరోజు మీకు అనేసి అంటుంది. సరే అండి అనేసి అంటారు. అయ్యమ్మయ్య అయితే ఇంటికి పోవచ్చు అనమాట, అబ్బా అనేసి అంటాడు ఇంకా మనోజ్ అయితే. అప్పుడే సత్యమేమో, రే బాలు రవి అదేదో ఏర్పాట్లు చేయకుండా ఇంటికి వెళ్ళేదనేసి అంటారు. వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత రోహిణి ఇంటికి వెళ్ళొచ్చంట రోహిణి అనేసి అంటారు. చెప్పిన తర్వాత ఇంకా అందరూ ఇంటికి వస్తారు ఈ కార్లో. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కార్లో నుంచి అందరు దిగేస్తారు. ఇంకా అలా దిగిన తర్వాత ఇంకా బాలు ఇంకా రవి అయితే ఇంకా మనోజ్కి ఇటు సైడ్ బాలు ఇటు సైడ్ రవి 2 చేతులు పట్టుకొని తీసుకొస్తూ ఉండగా, చిచి రే 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 వదిలేంట్రా, ఏంటి మరి గుడ్డోట్లో మీరు నన్ను చేసేస్తున్నారు, ఎవరైనా చూస్తే నిజంగా గుడ్డోడేమో వీడు అనుకుంటారు, వదిలేయండి. ఏదో క్యాజువల్గా కట్టు కట్టారంటే ఆ కట్లు తీసి నాకు కళ్ళు కనిపిస్తున్నాయి, మీరంటే ఇద్దరు అంత ఓవరాక్షన్ చేస్తున్నారు నాకేం. సరే వెళ్ళు అనేసి అంటాడు ఇంకా బాలు అయితే. అలా వెళ్తూ ఉండగా నాకేం కొత్తన ఇల్లు నాకు తెలీదా అనేసి ఇంకా మనోజ్ అయితే స్పీడ్ వెళ్ళి ఇంకా అక్కడ గేట్కి గుద్దుకుంటారు. నేను చెప్పానా అనేసి ఇంకా వాళ్ళేమో చెప్తాడు. ఇంకా రే ఆపరా నువ్వు అనేసి అంటాడు. ఇంకా తర్వాత ఇంకా ప్రభాత్ ఏమో లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ మనోజ్ అయితే ఇటు సైడ్ గేట్ తెరిచింది కదా, అటు సైడ్ నుంచి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు. ఇంకా రే అటు సైడ్ కూడా వెళ్తున్నాయేమో జాగ్రత్త, అటు సైడ్ కూడా కింద పడతాయేమో అనేసి బాలు అంటాడు. రే నేనేం నీలా కాదులేనేసి అంటాడు. ఇంకా అట్లా వెళ్తూ ఉండగా బాలు మళ్ళీ మనోజ్ కాళ్ళకేమో కాళ్ళు అడ్డం పెడతాడు. అలా పెట్టేసరికి మనోజ్ కింద పడిపోతాడు. ఇంకా రే నేను చెప్పానా, జాగ్రత్త అని చెప్పానా, నువ్వు కింద పడతావని చెప్పానా అసలు బాలు అంటాడు. రే 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 ఏంట్రా అలా కింద పడ్డావు అనేసి ఇంకా ప్రభాతి వస్తుంది. చూడమ్మా అంటే వీడి కళ్ళకి కట్టలు కట్టా కదా అందుకు కనిపించేవేమో అనేసి ఇంకా పక్కన బాలు అంటాడు. రే ఏంట్రా వచ్చాక మొదలు పెట్టావా అనేసి అంటుంది ప్రభావతి. లేకపోతే ఏంటి అంటే అప్పుడే ఇంకా మెయిన్ ఏమో లోపలికి వెళ్ళి హారతి తీసుకొస్తుంది. హారతి తీసుకురాగానే ఇంకా అప్పుడే ఇంకా నేను తీస్తాను నువ్వేం తీయొద్దు అనేసి ప్రభాతి తీసుకుంటుంది. ప్రభాతి తీసుకోగానే ఇంకా పక్కన బాలేమో నువ్వు కూడా కళ్ళకి గంతలు కట్టుకొచ్చుకొని రాపో అమ్మ, నీకు కూడా కలిపి తీస్తుంది ఇంకా మీనా అనేసి అంటాడు. రే ఆపుతాడు నీ వెటికారాలు అంటే, యావండి ఆపండి అంటే, ఇదిగో నువ్వు ఇప్పుడు హారతి పళ్ళమేమో తీసుకుని పెట్టుకున్నాం, ఆ మనోజ్ గడికి చేయి కాలిపోతుంది అనేసి మళ్ళీ శాపం పెడతాడు. ఇంకా అలా చెప్పేసరి ఇంకా నిజంగా చేయి కాలుతుంది. ఎందుకంటే ఇంకా ప్రభాతి ప్లేట్ ఏమో పైకి ఎత్తేస్తుంది, బాలుగాడు కింద కావాలని పైకి ఎత్తేస్తాడు ప్లేట్ అయితే. అట్లా మనోజ్కి ఏమో చేతులు కాలిపోతాయి. అలా కాలిపోయిన తర్వాత ఇంకా అమ్మ నా చేయి కాలింది, అమ్మ నా చేయి కాలింది, అమ్మ నా చేయి కాలింది అంటారు. అవును రే ఏంట్రా నీ నోరా పాడా చిచ్చి అనేసి అంటుంది ప్రభాత్ ఏమో. నేను చెప్పానా చేయి కాలుతుందని చెప్పానా అనేసి మళ్ళీ మనోజ్ అంటాడు. ఇంకా యావండి మీరు నోరు ముయ్యండి, మీరు రాండి ఫస్ట్ అనేసి అంటుంది. మీ నోట్లో ఏమన్నా మచ్చ ఉందా ఏంటి నిజంగా జరుగుతుంది అనేసి మీన్ అంటుంది. మచ్చ కాదు నా కడుపులో మంట ఉంది అనేసి అంటాడు బాలు అయితే. ఆపేయండి, ఆపుతారా, పదండి అందరు పదండి అనేసి అంటారు. రే మనోజు లోపలికి వెళ్తున్నాం, లోపల అడుగు పెట్టేటప్పుడు జాగ్రత్త కింద పడతావు అనేసి అంటాడు. మనోజ్ లోపలికి వెళ్ళేటప్పుడు బాలు ఏమో కాలు మళ్ళీ అడ్డం పెడతాడు. ఇంకా అలా అడ్డం పెట్టగానే మళ్ళీ మనోజ్ కింద పడిపోతాడు. చెప్పానా నేను చెప్తూనే ఉన్నాను నువ్వు కింద పడతావని చెప్తూనే ఉన్నాను, జాగ్రత్తగా అని చెప్తూనే ఉన్నాను అనేసి అంటాడు. ఇంకా అలా లోపలికి రాగానే రే జాగ్రత్తగా అంటే, అయ్యో వాడికి కళ్ళు కనిపించవు కదా, అయ్యో చూసి రావచ్చు కదరా మనోజు, అయ్యో నీకు చూడ్డానికి కూడా కట్లు ఉన్నాయి కదా, సారీ రా అనేసి బాలు అంటాడు. ఏంట్రా వెటికారంగా ఉందా, నా కట్లు ఇప్పుడు నీ సంగతి చూస్తా అనేసి ఇంక అంటాడు. ఇంకా మనోజ్ అయితే బాలుకి చూసినా పో అనేసి అంటాడు. తర్వాత రే నీ కళ్ళకి కట్లు ఎట్ట కట్టారో అలానే నోరు కూడా ప్లాస్టర్ వేసుకో, ఎందుకంటే నువ్వు కనుక నోరు ఇప్పితే నేను నోరు ఇప్పుతా, నువ్వు చెయ్యి ఎత్తితే నేను చెయ్యి ఎత్తుతా అనేసి అంటాడు. ఇంకా బాలు అయితే పక్కన సత్యమేమో, రే వాడేం నోరెత్తాడు నువ్వేం నోరెత్తకు అంతే ఇంకా ఆపేయండి అనేసి అంటాడు సత్యమేమో. రోహిణి నా కళ్ళకి గ్లాస్ తీసుకురాపో, ఈ బాలుగాడు నా కళ్ళకి ఏమైనా అని అందరు అడిగితే మొత్తం చెప్పేస్తాడు అతను, నువ్వు వెళ్ళి ముందు తీసుకురాపో అనేసి ఇంకా రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళి కళ్ళకి గ్లాస్ తీసుకుని వస్తుంది. ఆ కళ్ళద్దాలేమో ఇంకా బాలు ఏమో మనోజ్ ఏమో పెట్టుకుంటాడు. ఇంకా సరే నాన్న అనేసి అంటాడు. ఇంకా
అలా చెప్పిన తర్వాత ఇంకా అప్పుడే ప్రభావతి ఏమో వీడు ఏం నోరు ఏమో అసలుగా అంటే ఏంటి నువ్వు నన్నే ఏం నోరు ఏమంటావా నీకు చెప్తాను ఉండనేసి మళ్ళీ బాలేమో నీకు కూడా శాపం పెడతావు అనేసి అంటాడు. రే తల్లిని ఎవరైనా శాపం పెడతారు అంటే నువ్వు కొడుకు నువ్వు తిడుతున్నావు కదా అందుకే నేను పెడతాను అంటాడు. రే చూడరా నీకోసం అమ్మ ఏడ్చి ఏడ్చి కళ్ళు చూడి ఎంత ఎర్రగా అయిపోయినాయో అనేసి అంటాడు ఇంకా బాలు అయితే. నాకేమి ఇలాంటి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసులే, ఏం చూపిస్తున్నా నా పైన జాలి అని చెప్పగానే ఫస్ట్ నీ నోరు మూసుకో ఫస్ట్ అనేసి అంటుంది. ఏంటి నన్ను నోరు మూయమంటావా? అయితే ఇదే మీనా ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకురా, ఓం బుష్ అనేసి గ్లాస్తో నీళ్ళేమో కింద వేస్తాడు. ఇంకా అలా రీ ఏం చేస్తున్నావు అంటే శాపం పెడుతున్నా అనేసి అంటాడు. ఆపుతావా అంటే ఆగనంటే ఏంటి బాలు ఆగు అసలు ఏం చేస్తున్నావు అనేసి ఇంకా పక్కన రోహిణి అంటుంది. ఏంటి నీ మొగుడికి నేను శాపం పెట్టినట్టే మళ్ళీ నీకు కూడా పెట్టాలనేసి అంటుండగా మీనైతే లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. అలా లోపలికి తీసుకుని వెళ్ళిపోయానే యావండి రాగండి ఇప్పుడు ఏదో అందరూ బాధలు ఇంటికి వచ్చారు పాపం వదిలేయండి అనేసి అంటుంది. వాడికి పాపమా ఛీ వాడికి పాపమే ఇంకేమన్నా చూసావా మన ఇద్దరం ఎంత కష్టపడి డబ్బులు తెచ్చి కట్టామో పైగా మమ్మల్ని వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుతున్నావు చూసావా అసలుకి అలాంటి అసలు వదలకూడదు అనేసి అంటుంది. చిచ్చి మీ అన్న ఎదవా చిచ్చి మీ అన్న ఎదవ కాదు చిచ్చి మీ అన్న అలా ఉంటే మీరు కూడా అలానే ఉంటారా సరే అంటుంది మీనైతే. ఏంటి మీనా వాళ్ళకేంటి సారీ ఏంటి బాధలు వాళ్ళకి అసలుకి ఏం చిచ్చి వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ గురించి ఎత్తు అనేసి అంటుంది. సరే అంటే వదిలేయండి పద. రోహిణి ఏమో ఇంకా తర్వాత రోహిణి ఇంకా మనోజ్కి టిఫిన్ పెట్టాలనేసి కిందికి తీసుకొస్తుంది. అలా కిందికి తీసుకొచ్చి మనోజ్ ఇక్కడ రా కూర్చో అనేసి అంటుంది. ఇంకా సరే అనేసి మనోజ్ అయితే డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. అలా డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే ఇంకా రోహిణి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ మనోజ్ అంతా దొంగ లిస్టులు మొత్తం తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంటాడు డబ్బులు, నువ్వు జాగ్రత్తగా ఉండు అసలుకి అనేసి అంటాడు. ఏంటి అంటే అది నాకు 30,000 మొత్తం నాకు మోసం చేస్తున్నాడు అంతే, ఏదో కాగితం మీద రాసుకొచ్చి వాడు ఏదో వేరే వాళ్ళకి 30,000 కట్టనేసి నాకు ఏదో చూపిస్తున్నాడు, అదంతా అబద్ధము, నేనే ఏదో విజయవిలో ఆడ కనిపించిన కాబట్టి ఉరుకుతూ వెళ్తుంటే వాళ్ళు ఏదో ఊకే తగిలట్టి కింద పడ్డారు, అంత తగిలినంత మాత్రమే వాళ్ళకి 30,000 నష్టం వచ్చిందా, అంత అబద్ధం, నువ్వు నమ్మొద్దు రోహిణి అనేసి అంటాడు. సరే నువ్వు తింటావా ఇప్పుడు ఆపుతావా అనేసి అంటుంది. సరే అనేసి ఇంకా ప్లేట్లో ఉన్న ఇడ్లీలు అయితే వేసేసి ఇస్తుంది ఇంకా మనోజ్కి అయితే. అలా వేసి ఇచ్చిన తర్వాత ఇంకా బాలు మీనా మెట్ల దగ్గర నుంచి దాపుగా వింటారు. చూసావా ఎలా మాట్లాడతాను చూసావా, పైగా ఆ మీనది ఎక్కడ చచ్చింది, వంట ఇక టిఫిన్ పెట్టకుండా ఎక్కడికి పోయి చచ్చింది అని కూడా అన్నాడు చూసావా అనేసి అంటాడు. అవునండి మీ అన్నయ్యకి అసలు సిగ్గే లేదు చిచ్చి అనేసి అంటుంది మీనైతే. తర్వాత ఇంకా వీడికి ఒక ఆట ఆడుకోవాడు ఉండనేసి ఇంకా ఆ ఇడ్లీలు ఉన్న ప్లేట్ పక్కకు తీసి పచ్చిమిరపకాయలు ఉన్న ప్లేట్ అయితే పెట్టేస్తాడు. ఆ పచ్చిమిరపకాయలు ఉన్న ప్లేట్ పెట్టిన తర్వాత ఇంకా మనోజ్ అయితే ఏంటి ఇడ్లీలు రౌండ్గా ఉండాలి కదా, ఇదేంటి పొడుగుగా ఉన్నాయి, ఏమన్నా పొడి ఇడ్లీలు చేసిందేమో మీనా అనుకుని ఇంకా పచ్చిమిర్చి అయితే నోట్లో పెట్టుకుంటాడు. అలా నోట్లో పెట్టుకోగానే అబ్బా మంట రోహిణి మంట అనగానే ఇంకా రోహిణి ఎక్కడొస్తుందో బయటికి అనేసి ఇంకా బాలు అయితే మళ్ళీ ప్లేట్లు అయితే ఎక్స్చేంజ్ చేసేసి పెట్టేస్తాడు. ఇంకా తర్వాత అది పెట్టిన తర్వాత ఇంకా రోహిణి వచ్చి ఏంటి మనోజ్ అంటే అబ్బా రోహిణి నాకు మంట బెల్లం తీసుకురా, చక్కెర తీసుకురా, అబ్బా నీళ్ళు తీసుకురా అనేసి అంటాడు. ఏమైంది అసలు అంటే కారం అంటే ఇడ్లీలు ఎక్కడైనా కారం ఉంటాయా, నీ ముందు నీ ఇడ్లీ ప్లేటే కదా అనేసి అంటుంది. లేదు నేను ఏదో తిన్నాను కారం అని అంటాడు. పక్కన పచ్చిమిర్చి పడి ఉంటుంది. అయ్యో నువ్వేమో నీ కొంపదీసి పచ్చిమిర్చి తిన్నావంటే అవును రోహిణి అదే అనుకుంటా కారం అనగానే అయ్యయ్యో అనేసి నీళ్ళు ఇస్తుంది. అలా నీళ్ళు వస్తేనే అప్పుడు బాలు వస్తాడు. ఇంకా బాలు మీన ఏట్రా ఏమైందిరా కారం అంటున్నావు అంటే రే ఇదంతా నువ్వే చేసినావు కదా, ఇడ్లీ ప్లేట్ తీసి పచ్చిమిరకాయ ప్లేట్ పెట్టిపోయినావా కదా అనేసి అంటాడు. ఇంకా మనోజ్ వాళ్ళు వచ్చారు నా కళ్ళ ముందే, నువ్వు ఎలా అనుకుంటున్నా వాళ్ళకి తప్పుగా అనేసి రోహిణి అంటుంది. లేదు రోహిణి వాళ్ళు ఖచ్చితంగా నా డైనింగ్ టేబుల్ కింద దాక్కునైనా సరే పెట్టిపోయింటారు, ఇద్దరిని నమ్మకూడదు అసలుగా అంటారు. అవును నమ్మకూడదు అసలుకి అనేసి అంటారు. నీకు ఇలా కళ్ళు పోయినా కూడా ఇలా కళ్ళకి కట్టు కట్టినా కూడా మీకు సిగ్గే లేదు కదా అనేసి ఇంకా మెయిన్ అంటుంది. ఇంకా ఆపండి అనేసి అంటుంది. ఏంటి రోహిణి వాళ్ళు లేకపోతే మేము ఇప్పుడే వస్తున్నాం, మా మీద ఇంత నిందలు వేస్తున్నారు అప్పుడే అనేసి అంటుంది. ఇంకా మెయిన్ అయితే అయ్యో వాళ్ళేం కాదు తను చూసుకోలేదు కదా అని వదిలేసేని అంటుంది. సరే అనేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా గుడిలో అయితే ఇంకా విద్య
ఇంకా తర్వాత శృతి ఏమో హోటల్లో ఒక కస్టమర్ దగ్గరేమో ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకుంటూ ఉంటుంది. చెప్పండి మీకేం కావాలంటే, అబ్బో మీరు చాలా అందంగా ఉన్నారని మీలాంటి ఎంప్లాయ్ కావాలని నేను అనుకుంటున్నాను, మా ఆఫీస్కి రండి మీకు మంచి జాబ్ ఇస్తాను అనేసి అంటాడు. ఇంకా ఏంటి మీ ఆఫీస్కి నేను రావాలా, మీరు జాబ్ ఇస్తారు అనేసి అంటుంది శృతి. అవునండి మీలాంటి వాళ్ళకి జాబ్ కంపల్సరీ మా ఆఫీస్లో ఉంటుంది అనేసి అంటాడు. ఓకే అండి నేను వస్తాను, ఇక్కడ ఈ ఈ హోటల్లో రవి అని నా హస్బెండ్ ఉన్నాడు, మీరు వెళ్ళి నా హస్బెండ్కి అడగండి నేను వస్తాను అనేసి అంటుంది. ఏంటి నీకు పెళ్ళి అయిందా అనేసి కస్టమర్ అంటాడు. అవును నాకు పెళ్ళి అయిందనండి. అయ్యయ్యో ఏంటి ఎంతసేపు అయింది నేను ఆర్డర్ చేసి ఇంకా ఫుడ్ రావట్లేదు, ఫస్ట్ వెళ్ళండి ఫుడ్ తీసుకురండి అనేసి అంటాడు. ఇంకా శృతిని అయితే ఏంటి మీరు జాబ్ ఇస్తారనేసి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారనేసి శృతి అంటుంది. మీకు పెళ్ళి అయిందన్నారు మరి మీరు జాబ్ ఇస్తున్నారు అనేసి అంటుంది. నేనేదో సరదాగా అన్నానండి అనేసి అంటుంది. ఓ అవునా, మరి మళ్ళీ ఇప్పటి నుంచి మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసి మాట్లాడండి అనేసి అంటుంది శృతి అయితే. అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆ హోటల్లో ఒక అతను అయితే పని చేసే అతను అయితే ఇంకా శృతిని అడుగుతాడు. ఇంకా ఏంటి శృతి ఏమన్నా ఇబ్బంది అంటే, ఏం లేదు అనేసి, తను నీతో మాట్లాడిన మాటలని నేను విన్నాను, ఏమన్నా ఇబ్బంది చెప్పు నేను అతనితో వెళ్ళి మాట్లాడతానంటే, అయ్యో అలా ఏం లేదు, అలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, స్పీడీ బ్రేక్ లాగా అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని మనం గొడవ పెట్టుకోకూడదు, అలా గొడవ పెట్టుకుంటే అంతే ఇంకా హోటల్ అసలు ఏం నడవదు, మనం కాంప్రమైజ్గా సైలెంట్గా అయిపోతేనే ఇంకా మనం ఇంత నుంచి ఇంత ఎదుగుతాం అనేసి అంటుంది. ఇంకా తర్వాత నేమో శృతి నువ్వు చాలా గ్రేట్ శృతి, నీకు చాలా ఓపిక ఉంది అనేసి అంటాడు. ఇంకా అవును నాకు ఓపిక నా అనేసి అంటుంది. తర్వాత సరే సరే అనేసి వెళ్తుంటాం. ఇంకా వేరే కస్టమర్ దగ్గర వెళ్ళి చెప్పండి మీకేం కావాలనేసి అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు అయితే ఇంకా శృతి వాళ్ళ అమ్మ ఇంకా పేపర్ చూస్తూ ఉండగా ఒక్కసారిగా శృతిని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వా, ఏంటి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు, అసలుకి నువ్వు ఇలాంటి వాళ్ళకి నువ్వు ఒకప్పుడు నీ కింద పని చేసేటాన్ని పెట్టుకునేదానివి, ఇప్పుడేంటి నువ్వే వీళ్ళ కింద పని చేస్తున్నావు, చిచ్చి ఆయన ఏంటి పాడిబుద్ధి పనులు అనేసి అంటుంది. ఏంటి మమ్మీ నీకేమన్నా ఇబ్బందా, నా ఇష్టంతో నేను వచ్చాను మమ్మీ అనేసి అంటుంది. ఏంటి నీ ఇష్టం వచ్చేది నోరు, ఒకవేళ నా ఫ్రెండ్స్ కానీ మీ నాన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి నిన్ను చూస్తే మా పరిగెపోతుంది, చిచ్చి నిన్న కూడా అసలుకి నీ పెళ్లి చేసుకున్నా కూడా ఆ రవిని అడగాలి, మీ అత్త మామనే అడగాలి, చిచ్చి అంటుంది. మమ్మీ నువ్వు సైలెంట్ ఉండు మమ్మీ, నువ్వు ఎవరి జోలికి పోదు, ఎవరి నాకేం ఇక్కడ వచ్చి పని చేయమని చెప్పలేదు, నా అంతంగా నేను వచ్చాను అంతే అనేసి అంటుంది. అయినా నీకు ఏ పని దొరకలేదా, ఇదేనా పైన డబ్బింగ్ వెళ్ళి మళ్ళీ ఇక్కడ 2 జాబులు చేసి వాళ్ళకి సంపాదించి మళ్ళీ వేయాలనా, అయినా మీ అత్త మామ వాళ్ళు కూర్చొని ఎలా తింటున్నా అరుగుతుంది అసలుకి, నీ డబ్బులతో అసలు తినడానికి చిచ్చి అంటుంది. మమ్మీ సైలెంట్గా ఉండి మమ్మీ, నువ్వు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే చేసుకో, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానే, ఎందుకు వెళ్ళానంటే ఒకవేళ మీ నాన్న ఫ్రెండ్స్ వస్తే నీ ఏమవ్వాలి నువ్వు చెప్పంటే ఏమవుతాయి, నువ్వు కష్టపడి పెరుగుతారు అంతే కదా అనేసి అంటుంది. నీకు ఎగతాళిగా ఉంది మీ నాన్న అంటే. అప్పుడే ఇంకా రవి వస్తాడు. ఆంటీ ఎలా ఉన్నారంటే, బాగున్నారంటే, బాగున్నాను బాబు, ఏంటి అసలుకి ఏం చేస్తున్నావు, ప్రేమ ప్రేమ అని నీ చుట్టూ తిప్పించుకొని ఇలాంటి పనులు చేపిస్తున్నావు నా కూతురు, ఇలాంటి పని చేయించుకోవడానికి నువ్వు ప్రేమించి నా కూతురికి ఎంత బాగా చూసుకోవాలి, పైగా ఇలా ఏంటి అసలు రవి అనేసి అంటుంది. అయ్యో అంటే నేను వద్దాను అంటే, కావాలంటే నేనే వస్తాను నేనే చేస్తాను అనేసి వచ్చింది నా శృతిని వద్దన్నా కూడా తనే వచ్చి వర్క్ చేస్తున్నది అంటాడు. ఇంకా అవును మమ్మీ, అసలు ఎవరు నాకు జాబ్ చేయమని చెప్పలేని చెప్తూనే ఉన్నాను కదా, నువ్వేంటి పైగా ఇంత గట్టిగా అడుస్తున్నా అంటే, నేను నీ కన్న తల్లే అనేసి అంటుంది. అయితే ఏంటి ఏది రాంగు ఏది రేటు అదే చెప్తాను అనేసి అంటుంది. ఇంకా సరే అనేసి, చిచ్చి నిన్నుగానే చెప్పాల్సింది మీ అత్త మామ వాళ్ళకి చెప్పాలి వెళ్ళనేసి అంటుంది. పక్కన రవేమో మా అమ్మ నాన్న వాళ్ళు ఏం చేశారు అసలు నాకే తెలియదు, తను ఈ జాబ్కి వస్తుంది అనేసి మా అమ్మ నాన్న వాళ్ళకి అస్సలు తెలియదు అనేసి అంటాడు. ఇంకా ఇక్కడ కాదు మీకు చెప్పే తర్వాత చెప్తాను మీ సంగతి అనేసి అక్కడి నుంచి అయితే తన కోపంతో వెళ్ళిపోతుంది శృతి వాళ్ళమ్మ. వెళ్ళిపోనీలే అనేసి అంటుంది. పక్కన రవి ఏమో చూసావా నా పరుగు చూడు ఎంత పోయింది, మీ అమ్మ ముందర చూసావా అంటుంది. ఏంటి పరుగు అంటున్నావు, అసలుకి మా అమ్మ మాటలు పట్టించుకోకు, వెళ్ళు, ఈ కస్టమర్కి ఇది కావాలంటే వెళ్ళు అంటే, ఏంటి శృతి నీకు అసలు బ్రెయిన్ ఉంటుంది, నీకుందా బ్రెయిన్, అసలుకి మా అమ్మ మాటలు పట్టించుకుంటావేంటి, అలానే ఉంటావేంటి, వదిలేసాయి అనేసి అంటుంది. ఏంటి వదిలేది, మీ అమ్మ ఇంతటితో వదలదు, రచ్చరచ్చ చేస్తుంది, బయట అందరికీ నా సిగ్గు పోయేటప్పుడు చెప్పేస్తుంది అంతా మొత్తం మీ అమ్మ అనేసి అంటాడు. ఇంకా ఏంటి చెప్పేది, ఏం చెడుగా చెప్పదు, చెడుగా చెప్పినప్పుడు నేను వాళ్ళందరికీ ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అనేసి అంటుంది.
నీకు ఈ జాబ్లో నుంచి చేయొద్దని చెప్పాను అంటే నువ్వు రేపు నుంచి రావద్దంటే ఏంటి నువ్వు చెప్పేది? నువ్వా ఇక్కడ ఓనరు? నీతుగా నేను ఈ జాబ్లో ఉండడం ఇష్టం ఉండు కాబట్టి నాకు నీతు పెట్టుకుని అసలు నీదేంటి అసలు అంటుంది. అయితే నేను నీతుగా చెప్తానంటే చెప్పుకోపో అంటుంది. తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా బట్టలు తీసుకుని పైకి వెళ్ళి ఇంకా బట్టలు పైకి పెట్టేసి ఇంకా అప్పుడే ఇంకా మనోజ్కి మెల్లగా తీసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అలా మెల్లగా వస్తూ ఉండగా అమ్మ జాగ్రత్తగా అమ్మ, నువ్వు బాలుగారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండు. వాడేదో నా కంటి ఆపరేషన్కి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాడు కాబట్టి ఏదో దేవుడు మహానుభావుడు అనుకుంటున్నాడు. నాన్న చూసుకొని అమ్మ, ఇంట్లో ఆస్తి మొత్తం రాసిస్తాడేమో నాన్న, బాలుగాడికి కొద్దిగా జాగ్రత్తగా అమ్మ అంటే, రే నువ్వు ఆపు ఫస్ట్ నువ్వురా. వాడు కనుక సమయానికి టైంకి వచ్చి నీకు డబ్బులు కట్టకపోయింటే నువ్వు గుడి ముందు నీ పిల్లం ఏదో పార్కు ముందు వచ్చి అడుక్కు తినేవాళ్ళు అసలుకి అనేసి అంటుంది. ఇంకా కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఉండు. బాలుగడి విన్నాడంటే మాట అంతే నీకు చిదుగుబాదుతాడు, సైలెంట్గా ఉండు అనేసి అక్కడి నుంచి ప్రభాతి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినదేమో మనోజ్కి తెలియదు. ఏంటమ్మా నువ్వు బాలుకి సపోర్ట్ చేస్తావు? బాలుకి నాకు ఎలాగైనా సరే బయటికి పంపేసి ప్లాన్ చేయమ్మా. నువ్వు రోహిణి ఏదో ఒక ప్లాన్ చేయమ్మా. అప్పుడు నువ్వు రోహిణి అని చక్కగా హాయిగా ఇంట్లో ఉండొచ్చు అని ఇంకా ప్రభాతి లేనప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ బాలు విని ఇంకా రే నీ సంగతి ఇలా కాదని కుర్చీ ఎత్తుతాడు పైకి. కానీ తనకేం కనపడదు. తను ఏమేమో ఫోన్లో పాటలు వింటుండగా ఆ పాటలు మారుస్తూ ఉంటాడు. ఇంకా బాలు కావాలని సెల్ తీసుకుని అలా మారుస్తూ ఉంటే ఏదో అరుంధతి డైలాగ్స్ ఏవేవో అన్నీ పెడుతూ పోతూనే ఉంటాడు. ఇంకా బాలు ఇంకా పోతుంటే అబ్బా ఏంటి సాంగ్ మారింది, నా సెల్ ఏది అని చెప్తే ఇంకా కింద పాకుతూ పోతుంటాడు. ఇంకా సెల్ ఏమో బాలు ఏమో తీసుకుని దాచిపెట్టుకుంటాడు. ఇంకా అమ్మ నా సెల్ ఏదమ్మా, నా సెల్ ఏదమ్మా అని అడుస్తుంటే గట్టిగా. అప్పుడే ప్రభాతి వస్తుండగా సెల్ మళ్ళీ ఎక్కడుందో ప్లేస్ అక్కడే పెట్టేసి బాలు బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా అమ్మ నా సెల్ అమ్మంటే ఎరుగోరా నీ సెల్ ఇక్కడ ఉందంటే, ఇందాక లేదమ్మా నేను చూసాను సెల్ ఇక్కడ లేదంటే, అరే ఏంట్రా అట్లా పాకుతున్నావు, నేర్చుకుంటున్నావా చిన్నపిల్లదాకా పాకడం కింద అనేసి అంటాడు. రే నువ్వే కదా ఇక్కడి నుంచి సెల్ తీసుకున్నావు అంటే, వాడు ఇప్పుడు వస్తున్నాడు బయట నుంచి లోపలికి, నువ్వేంటి మళ్ళీ బాలు మీదకి వెళ్తున్నావు, ఇప్పుడు వస్తున్నాడు కదా అంటే, అమ్మ లేదమ్మా వాడే మా సెల్ తీసుకునేది అంటాడు. ఇంకా నా కళ్ళ ముందు ఇప్పుడు వచ్చారా వాడు బయట నుంచి, నువ్వు సైలెంట్గా కూర్చో అనేసి అంటాడు. ఇంకా అని చెప్పగానే ఇంకా నిజంగా అమ్మా ఇతనే నాకు తీసుకున్నా, ఏంట్రా నువ్వు తీసుకున్నావు అంటే, ఏంటి నేను తీసుకున్నాను అంటున్నావు, ఇద్దరు ఒకరి నా మీదకి వస్తున్నారేంటి, నీ కూడా షాపులు పెడతాను కింద పడతావు అనేసి అంటాడు. ఇంకా అలా అనగానే ఇంకా మళ్ళీ ఏమో మనోజ్కి అంటాడు, ఏంట్రా ఈ వాళ్ళ షాపులు పెడతా నువ్వేమో దేవుడువా, నువ్వు అన్ని చెప్పేటట్టు జరగడానికే అనేసి అంటాడు. ఇంకా రే నువ్వు ఇలా అన్నావు అనుకో నువ్వు కింద పడతావరా అనేసి అంటాడు. మళ్ళీ మనోజ్ ఏమో రే నువ్వు ఇలా అన్నావు అనుకో మళ్ళీ కింద పడతావు అనేసి బాలు అంటాడు మనోజ్కి. ఇంకా బాలు ఏమో మెల్లగా వెనకల నుంచి కుర్చీ ఏమో లాగేస్తాడు. ఇంకా అలా లాగగానే తనేమో కూర్చోడానికి పోతే కింద పడిపోతాడు. అమ్మ నన్ను అడి మీరు కిందమ్మా అమ్మ అనేసాడు. సార్ రే ఏంట్రా చిచ్చి ఏం నోర్రా నీది అసలుకి, నీ నోరుకి కొద్దిసేపు ప్లాస్టర్ నువ్వు వేసుకో ఫస్ట్ వీడు కాదనేసి అంటుంది. ఇంకా నువ్వు కూడా నన్ను తిడుతున్నావు, నువ్వు కూడా కింద పడతావు జాగ్రత్తగా నేను తిడతా అంటే, ఏంది తిడతావురా నాకు అసలుకి, ఏంది కింద పడతాను నేను, నిజంగా నువ్వేమో దేవుడా చెప్పడానికి అనేసి అంటుంది. ఇంకా అలా మెల్లగా ఇంకా పక్కన ఏమో మనోజ్ ఏమో వాళ్ళమ్మ కూర్చున్న కూర్చేమో తను లాక్కుని కింద కుర్చీ మీద కూర్చుంటాడు. ఇంకా అది కూర్చున్న తర్వాత ఇంకా పక్కన ప్రభాతం వెనకలో కుర్చీ ఉందేమనేసి కూర్చోడానికి వెళ్తుంది. అలా కూర్చోడానికి వెళ్తే కింద పడిపోతుంది. అలా బాలేమో నవ్వుతూ ఉంటాడు. అమ్మ నేను చెప్పాను కాదమ్మా, నువ్వు కింద పడతావని చెప్పావు కాదమ్మా అనేసి అంటుంది. ఇంకా రే ఏంట్రా ఎట్టికారంగా చెయ్యి ఊరా, నాకు పైకి నేను లేవను, నువ్వు నన్ను నేను తిట్టావు కదా, ఎక్కడికైనా వెళ్ళి ఒక చెట్టు కింద వెళ్ళి కాపురం చేసుకోమని చెప్పాను కదా, చిచ్చి నేను హట్టు నేను ఎత్తని నేను వేసి అంటాడు. రే ఎత్తురా అంటే, నేను తీయను, నేను చెయ్యి ఇవ్వను పో అనేసి అంటాడు. ఇంకా అప్పుడే పక్కన మనోజ్ అమ్మమ్మ వాడేంది ఇచ్చే నేను ఇస్తాను చెయ్యి అనేసి ఇంకా తీసుకుంటాడు. ఇంకా మళ్ళీ వెయ్యమ్మా మెల్లగా ఏమంటే, నువ్వు లేపేదానికి నేను కింద పడిపోతాను ఏమంటే, లేదమ్మా మెల్లగలు అంటే జరుగురా, నువ్వు నీ చెయ్యి ఇస్తే నీకు కళ్ళు కట్టరు, నువ్వు ఎలా లేపుతావు నాకే అనేసి అంటుంది. ఇంకా చిన్నగా మెల్లగా ప్రభావతి లేచి ఇంకా కుర్చీ మీద కూర్చుంటుంది. అలా కుర్చీ మీద కూర్చోగానే ఇంక ఎపిసోడ్ పూర్తయిపోద్ది. తర్వాత ఎపిసోడ్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.